ఏదైనా పొలిటికల్ లీడర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే ముందే 3-4 నెలల ముందు నుంచి మాట్లాడుకుంటారు ఏం చేయబోతున్నాం అనేది. లాస్ట్ మినిట్ డిస్కషన్ ఏమి ఉండదు. కానీ మన వాళ్ళు అది కాదు. మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళని చెప్పారంటే S-400 మాట్లాడతారు, SU-57 మాట్లాడతారు, అది ఇది అని చెప్పారు. కానీ ఏం జరగలేదు, మనకు తెలిసిందే. సరే, ఇప్పుడు వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ అనేది దాట్స్ గోయింగ్ టు బి గుడ్ సజెషన్. ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చేశారు. ఆ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటనేది పుటిన్ చాలా బాగా తెలుసు, ఎక్కడి నుంచి వచ్చిందని కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం, దానికైతే మన మీద ఆంక్షలు పెట్టారు, మన మీద శాంక్షన్ పెట్టారు. సో పుటిన్ ఏమన్నారంటే మీకు జరిగిన నష్టం మొత్తం నేను తీర్చలేను, 3 సెక్టర్స్లో బేసిక్లీ డివైడ్ చేయొచ్చు మన మేజర్ లాసెస్. ఒకటి టెక్స్టైల్స్, నెక్స్ట్ షింప్స్, మన ఆంధ్ర వైపు నుంచి చాలా మటుకు కేరళ నుంచి వెళ్ళే షింప్స్ ఒకటి. మూడోదేమో మన దగ్గర ఉన్న జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉండొచ్చు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ. సో ఈ 3 సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, మన దగ్గర ఉన్న టెక్స్టైల్స్ అండ్ షింప్స్, ఈ 3 దీని మీద ఒక స్పెషల్ ఒప్పందం జరిగింది. రష్యా ఏమన్నారంటే మన దగ్గర నుంచి మేము కొనుక్కుంటాం, చాలా కొనుక్కుంటాం, కానీ మనకి ఆ యుఎస్ లెవెల్కి మ్యాచ్ కాదు ఎప్పుడైనా కానీ. బికాస్ స్టిల్ ఏం చెప్పినా కానీ యుఎస్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనం ఒక కొత్త అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం, అది నడుస్తున్న, టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ అమెరికా అబౌట్ ఇట్. సో బేసిక్లీ పుటిన్ వచ్చేమన్నారంటే ఇదొకటి.